హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ మొత్తం అయితే ఫుడ్డే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఇదంతా ఒక 3-4 డేస్ నుండి తీస్తూ వస్తున్న వ్లాగ్. అందులోనూ ఒక 2 డేస్ మేమైతే షార్ట్స్ కూడా ఏం పెట్టలేదు. అనుకోకుండా ఈ మంత్ లో కొంచెం స్లోగా పెడుతూ ఉన్నాము. ఇంకా ఈ మంత్ ఎండింగ్ నుండి నాన్ స్టాప్ గా వస్తానే ఉంటాయి. ఇప్పుడైతే మా హస్బెండ్ వాకింగ్ కని రెడీ అవుతున్నాడు. ఒక 10 డేస్ నుండి వెళ్తున్నాడు వాకింగ్ కి. ఇంకా ఇద్దరమే స్లోగా స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ప్రస్తుతానికి అయితే మా హస్బెండ్ వెళ్తున్నాడు. స్లోగా నేను కూడా జాయిన్ అవుతాను. రోజు ఒక 10,000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసి వస్తాడు. ఒక 10-11 రౌండ్స్ కొట్టి. ఇది మా హస్బెండ్ వాళ్ళ స్కూలే. వాళ్ళ స్కూల్ చుట్టూ పెద్ద గ్రౌండ్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ అందరు ఇక్కడే వాకింగ్ చేస్తారు. తన స్కూలే కాబట్టి చైల్డ్హుడ్ మెమరీస్ అలా గుర్తొస్తూ ఉంటాయి కదా. ఇది మా హస్బెండ్ ఇక్కడ ఆరో పెట్టి మరీ చూపిస్తుంది. ఏంటంటే తన క్లాస్ రూమ్ అంట. విండో పక్కనే కూర్చునేవాడంట. నేనేమో తను వచ్చేలోపు ఇంట్లో కబోర్డ్స్ లో బట్టలు ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంకా మంచిగా బట్టలు అన్ని సర్దుతా మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఇంకా సర్దుకున్నాను. ఇది ఇంకా నెక్స్ట్ డే బయటకు వెళ్ళినప్పుడు బయట తిరుగుదామని తోటగాడిని కూడా తీసుకొని వెళ్ళాము. ఇంకా అనుకోకుండా వాళ్ళ పెద్దనాన్న సర్ప్రైజ్ ఇచ్చాడు మండీకి అని చెప్పి తీసుకొని వెళ్ళి. ఎందుకంటే ముందు రోజు నాకు మా హస్బెండ్కి చిన్న గొడవ అయింది. ఏదో ఒకటి చిన్న చిన్న విషయాల్లో కపుల్స్ మధ్య నవ్వుతూ ఉంటాయి కదా. నేను ఇంకా అలిగాను, కానీ వెంటనే మాట్లాడుకుంటాం మేము. కానీ నేను అలిగాను కదా ముందు రోజు, అందుకని ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వీడితో మెమరీస్ ఉంటాయి అన్నమాట. ఈ రెస్టారెంట్ కి తోటగాడికి. ఎందుకంటే వీడి పొట్టలో ఉన్నప్పుడు వచ్చాము ఒకసారి. దాని తర్వాత వీడి పుట్టాక మేము నలుగురం కలిసి వచ్చాము. ఇంకా తర్వాత పెరిగాక వీడు కొంచెం ఇప్పుడు రావటమే వీడిని తీసుకొని స్పెషల్ గా. మెయిన్ ఇప్పుడు నుండే బయట తిప్పటము అలా అలవాటు చేస్తూ ఉంటే వీడికి కూడా బాగుంటది కదా. బయట జనాలతో కొంచెం మింగిల్ అవటానికి బాగుంటుంది కదా అని చెప్పి అలా తిప్పుతున్నాము. మెయిన్ బయట తిప్పుదామనే తీసుకొని వచ్చాము. నాకు తెలియదు వాళ్ళ పెద్దని ఇక్కడ తీసుకొని వస్తాడని. ఇంకా కొత్త ప్లేస్ కదా, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. ఇంకా టిష్యూ హోల్డర్లో అన్ని టిష్యూలు లాగేసి గొడవ నేనుండి వాళ్ళు ఊరుకోర్రా అలా చేయకూడదు అంటే చూస్తున్నాడు. పిలువు నేను చూసుకుంటా ఏమంటారు అన్నట్టు. ఎప్పుడు వెళ్ళినా కానీ మా ఫేవరెట్ ఇక్కడ మేము తినేది జ్యూసీ మండి. ఇంకా అదే ఆర్డర్ చెప్పుకున్నాము. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎప్పుడు చికెనే తింటారు, మటన్, ప్రాన్స్, ఫిష్ అలాంటివి ఎందుకు తినరు అని. మెయిన్ నాకు మా హస్బెండ్కి మటన్ అంటే నచ్చదు. అంటే ఇంతకుముందు తినేవాళ్ళమి, తర్వాత మధ్యలో కొన్ని విషయాల వల్ల మానేయాల్సి వచ్చింది. ఇంకా ఫిష్ తెచ్చుకుంటేనేమో మా హస్బెండే తింటాడు. నాకేమో ఫిష్ ఒలిచి పెట్టాలి. ఎక్కువ తినను కూడా పీసెస్, నేను వేస్ట్ అయిపోద్దని తెచ్చుకోము. ఇంకా ప్రాన్స్ అంటారా, మా హస్బెండ్కి ప్రాన్స్ అంతగా నచ్చదంట. అది రీజన్. అందుకే ఎక్కువ నాన్ వెజ్లో ఓన్లీ చికెనే వండుకుంటూ ఉంటాము. ఇంక ఇక్కడ మేము మండి తింటాం అయిపోయాక మా చెల్లికి నూడిల్స్ తీసుకెళ్దామని చెప్పి ఇంకా మంచిగా అక్కడ మండి తిన్నాం కదా. ఇక్కడేమో జ్యూస్ ఆర్డర్ చెప్పుకున్నాం. బాదం పాలు ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు ఆగట్లేదు. గ్లాస్లో ఉన్నది నాకు పెడతావా లేదా అని చెప్పి వచ్చి కూర్చున్నాడు. నేనేం చేస్తున్నా అంటే నేను ఫస్ట్ ఒక స్పూన్ నోట్లో పెట్టేసుకొని కొంచెం ఉంటుంది కదా అది అలా నాకిస్తున్నాను. అలా సాటిస్ఫై అవుతాడులే అని. ఫుల్గా తిరిగి మా ఇంటి దగ్గరికి వచ్చాము. ఇక్కడ మంచిగా సోడా తాగుదామని చెప్పి. ఇంకా తోటగడికి కొత్త కదా ఏందా అని చెప్పి మొత్తం చెక్ చేస్తున్నాడు. నాకేమో సుగంధ, మా హస్బెండ్కి ఏమో జీరా సోడా ఆర్డర్ చెప్పుకున్నాము. ఇంకా తాగుతా అంటే తోటగాడు తొంగి మరి చూస్తున్నాడు. ఆంటీ సోడా పడుతుంటే ఏదో కొత్తగా ఉంది అన్నట్టు భలే చూస్తాడు. అన్ని బయటకు వెళ్ళినప్పుడు కొత్తగా మనకు కనిపిస్తుంటే. ప్రస్తుతానికి అయోమయంగా ఉన్నాడు. ఎందుకంటే వచ్చింది వాళ్ళ ఇంటికే కదా. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాడి ఇంటికి వెళ్ళకుండా బయట ఉన్నాడు ఏందా అని చెప్పి వాడు డౌట్. మామూలుగా అయితే డైరెక్ట్ పైకి తీసుకొని వెళ్ళిపోతాను కదా. కొన్ని క్యూట్ పనులు భలే చేస్తూ ఉంటాడు మా తోటగాడు. ఇందాక మండి దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ ఏం చేశాడంటే లాస్ట్లో సోఫాలో కూర్చోబెట్టాము. వాడు ఏం చేస్తాడు, వాడి రియాక్షన్ ఎలా ఉంటుందా అని చెప్పి. సరే బాయ్ టోటో మేము వెళ్తున్నాం అంటే కూర్చొని మరి బాయ్ చెప్తున్నాడు. వస్తా అని కూడా ఆడవట్లేదు. భలే నవ్వు వచ్చింది. ఇంకా ఇంట్లో వదిలిపెట్టకుండా ఇక్కడికి వచ్చాం కదా, ఫుల్ ఆనందము. కింద వదిలిపెట్టంగానే పరిగెత్తుతున్నాడు అటెళ్తా ఇటెళ్తా అని చెప్పి. పైనేమో వాళ్ళ అన్న అరుస్తున్నాడు సింబాగాడు. మెయిన్ వీడిని ఇంటికి తెచ్చుకున్నప్పుడు మాత్రం మార్నింగ్ టైమ్స్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం. చాలా రేర్ నైట్ టైమ్స్లో తెచ్చుకోవటము. మొన్న ఒక రోజు తెచ్చుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు ఆ రోజు. అందుకే ఇంక ఈ రోజు ఈవినింగ్ దాకా ఉంచుకుందాంలే అని ఇంక ఇంటి దగ్గర వదిలిపెట్టకుండా డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొని వచ్చేసాము. లోపల కదా పెద్ద డోర్ తీయమను. పిలు డోర్ తీ పెద్దనాను.
వాళ్ళ పెద్దనాన్న లోపలికి వెళ్తా పిలుస్తుంటే వెళ్ళలేదు, నేను బయటే ఉన్నానని చెప్పి. ఇంకా ఏసీ వేసాడు కదా, డోర్ వేసాడు. పిలువురా అంటే ఆహా నేను వెళ్ళను లోపలికి అంటున్నాడు. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం అంతా ఫుల్గా పడుకున్నాడు టోటోగాడు కూడా. ఇంకా లేచాక ఇంటి దగ్గర వదిలిపెడదాంలే అని చెప్పి రెడీ అయ్యాము. మా సింబాగాడికి ఎందుకు అప్పుడప్పుడు అలా ప్రేమ వచ్చినప్పుడు వచ్చి నా వల్ల పడుకుంటాడు. ఇక్కడ వీడు ఆ బొమ్మ తీసుకుందామని వెళ్తుంటే చాలా రోజులు అయిపోయింది ఆ బొమ్మ, నాకు నిన్న బట్టలు సర్దుతుంటే కనిపించింది. వాడే అక్కడ వేసాడు, ఇంకా అది ఆ బట్టల్లో పడిపోయినట్టుంది. తీసి ఇస్తుంటే ఇంటికి తీసుకెళ్ళరా అని చాలా రోజులు అయిపోయింది కదా బొమ్మను చూసి భయపడుతున్నాడు. ఇంకా తిరిగి ఇంటికి వెళ్తున్నాడు అంటే ఫేస్లో ఎక్కడ లేని బాధంతా ఉంటుంది. బయటికి చెప్పపోయినా కానీ మొహం డల్లుగా పెట్టేస్తాడు. ఇప్పుడంటే మేము వెళ్ళి తీసుకొస్తాం, వదిలిపెడతాము. కొంచెం ఇంకొక 1.5 year అలా అయితే డైరెక్ట్గా వాడే ఇంటికి వస్తాడేమో, ఇంకా మేము వెళ్ళే పని కూడా ఉండదు. అలా ఉంటుంది అనమాట. ఇంటి దగ్గర వదిలిపెట్టాలన్నా కానీ కొంచెం బాధ, ఎందుకంటే వాడికి ఇంటికి వెళ్ళటం ఏమో ఇష్టం ఉండదు. కరెక్ట్గా ఇంటికి వెళ్ళాక వదిలిపెడుతుంటే ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు, నేను వెళ్ళనని చెప్పి. ఇప్పుడు దాని గురించి డిస్కషన్. ఇప్పుడు వాడిని వదిలిపెడితే వాడు కన్ఫామ్గా ఏడుస్తాడు. పాపం మాకేమో వాడు ఏడుస్తుంటేనేమో బాధగా అనిపిస్తుంది ఏడుస్తున్నాడు అని చెప్పి. లిఫ్ట్లోకి వెళ్ళంగానే ఇలా నుంచుండిపోతాడు సైలెంట్గా, అసలు ఎట్టు కదలడు. నేను ఎత్తుకుంటున్నా రారా అన్న కానీ రావట్లేదు. వాళ్ళ పెద్దదానికి బాగా చెప్తున్నాడు, ఇంకా నేను వెళ్తున్నాలే బాలే వదిలిపెడుతున్నాలే నన్ను అంటాడేమో మాటలు వస్తే. నేనేం చేశా అంటే చేతిలో పాల డబ్బా ఉంది కదా, వెళ్ళి మమ్మీకి ఇవ్వు టోట అనగానే వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. ఇంక వాడు చూడట్లేదు కదా, ఇంక వదిలిపెట్టేసి ఇంకా నేను గవక్కని కిందకి వచ్చేసాను, లేదంటే ఫుల్గా ఏడ్చేస్తాడు వాడు. మా హస్బెండ్ ఏమో బడ్స్ పెట్టుకున్నాడు చెవులో, నేను ఉన్నా కదా వెనక, ఎందుకు ఇంక మ్యూజిక్ అంటే ఇంక అప్పుడు బడ్స్ తీసేసి ఇంక బండిలో వేసేస్తున్నాడు. ఇంకా మేము మెయిన్ ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ హెయిర్ కట్ చేయించుకుందామని ఎప్పుడు నుండో అనుకుంటున్నాడు. ఇంకా అక్కడికే వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. వాడిని ఇంట్లో వదిలిపెట్టేసి డైరెక్ట్గా ఇంకా సెలూన్కి వెళ్ళిపోయాము. మంత్లీ వన్స్ కన్ఫామ్గా ఇలా వస్తాడు సెలూన్కి. ఈరోజు నేను కూడా హెయిర్ కట్ చేయించుకుందామా అన్న థాట్ వచ్చింది. అబ్బాయిని అడిగితేనేమో ఆ అబ్బాయి అయితే హెయిర్ కట్ చేస్తాడంట, కాకపోతే వాళ్ళ ఓనర్ చెప్తే అప్పుడు చేస్తా అన్నాడు. ఇక్కడ ఓన్లీ జెంట్స్కే చేస్తారంట, వీళ్ళది ఇంకో బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్తే ఇంకా లేడీస్కి కూడా ఉంటుంది అన్నాడు. సర్లే ఇప్పుడు ఎందుకులే అర్జెంటుగా, తర్వాత టైం ఉన్నప్పుడు చేయించుకోవచ్చులని ఇంకా ఆగిపోయాను నేను. ఇంకా ఎప్పటి నుండో ఈ ప్లేస్ చూస్తున్నాము, కాఫీది వద్దాం అనుకుంటున్నాం. ఈరోజు కుదిరింది. మా హస్బెండ్ ఏమో అర్బన్ మంకీ నుండి క్యాప్ కొనుక్కున్నాడు, అది పెట్టుకొని ఎలా ఉందని అడుగుతున్నాడు. ఇంకా మంచిగా ఫిల్టర్ కాఫీ చెప్పుకున్నాము. మా హస్బెండ్ ఏమో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు, బ్లూబెర్రీ కాఫీ అంట. నేను మాత్రం నా ఫిల్టర్ కాఫీ తాగుతా, నాకు అదే కావాలని ఇంకా అదే చెప్పేశాను. కాఫీ అంటే ఒక ఇమోషన్, మెయిన్ నాకైతే చాలా ఇష్టం కాఫీ. ఎంత ఇంట్లో రోజు టీ తాగినా కానీ అప్పుడప్పుడు కాఫీ పెట్టుకుంటాను, కానీ ఫిల్టర్ కాఫీ నాకు రాదు పెట్టుకోవటము. అదేదో బయట ఇక్కడ ట్రై చేద్దాంలే, చాలా రోజులు అయిపోయింది ఫిల్టర్ కాఫీ తాగని చెప్పి ఇంకొచ్చాము. స్మెల్ చూస్తుంటే అసలు భలే టెంప్టింగ్ అనిపిస్తుంది కాఫీ స్మెల్ చూస్తుంటే. ఎలాగో మధ్యాహ్నం మండి తిన్నాం కదా, ఇంకా కాఫీ తాగేసి ఇంటికి వెళ్ళి పడుకునే ముందు మజ్జిగ తాగేసి పడుకుందాంలే అన్నట్టు వచ్చాము, ఇంకేం తినకూడదని. అన్నట్టు మీలో ఎంతమందికి కాఫీ అంటే ఇష్టము నాకు కమెంట్స్లో చెప్పండి. టీ లవర్స్ ఎక్కువ ఉన్నారా, కాఫీ లవర్స్ ఎక్కువ ఉన్నారో చూద్దాము. ఇంక ఇక్కడ కాఫీ ఇచ్చారు కదా, దానికే హ్యాండిల్ వచ్చింది, అది పట్టుకొని తాగుదామంటే భయం వేస్తుంది. మా హస్బెండ్ నుండి నేను ఆల్రెడీ అడిగాను, స్ట్రాంగ్గానే ఉంటుందంట, హ్యాండిల్ ఏం పర్లేదు పట్టుకొని తాగంటే. ఇది బ్లూబెర్రీ కాఫీ, అందుకే ట్రై చేస్తుంది ఎలా ఉందని. ఫ్లేవర్స్ అయితే బాగున్నాయి, నేను మాత్రం నా ఫిల్టర్ కాఫీయే కావాలని చెప్పి ఇంకా అదే తాగేసాను, మా హస్బెండ్కి ఇచ్చేసాను నువ్వే తాగని. నెక్స్ట్ వ్లాగ్ అప్కమింగ్ వ్లాగ్స్లో నేను 2 వ్లాగ్స్ చెప్తాను, అందులో ఏ వ్లాగ్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి. ఒకటి యూట్యూబ్ ఇన్కమా లేకపోతే షాప్ అప్డేట్ వ్లాగ్ కావాలా, ఈ రెండిట్లో ఏది కావాలో కమెంట్స్లో రాసేయండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, బాయ్.